बीआरएस एमएलसी के कविता ने मुतालबा किया है कि अगर सीएम रेवंत रेड्डी बीसी के तय इखलास रखते हैं तो वो जात पात की मरदमशुमारी की तफसीलात का जायजा लें। उन्होंने कहा कि हुकूमत की तरफ से बताए जाने वाले बीसी के आदाद-ओ-शुमार के बारे में शुकूक व शुबहात हैं। उन्होंने वजाहत करते हुए कहा कि जामे खानदानी सर्वे के आदाद-ओ-शुमार और बीसी के मौजूदा आदाद-ओ-शुमार में 21 लाख का फ़र्क है। उन्होंने सवाल किया कि अगर सिर्फ ओसी की आबादी बढ़ी है तो दूसरी बिरादरियों की आबादी कैसे कम हो सकती है। कविता ने इतवार को सर्वे रिपोर्ट ज़ेली काबीना कमेटी को पेश करने और मंगल को असेंबली इजलास तलब करते हुए इसे पास कराने की कोशिश के लिए कांग्रेस पर बरहमी का इजहार किया। कविता ने मुतालबा किया कि हुकूमत सिर्फ मुख्तसर मुद्दत की बहस के बजाय असेंबली में एक बिल पेश करे। ఈ దేశంలో 2011లో జనాభా లెక్కలు చేయడం జరిగింది। 2011లో చేసినటువంటి జనాభా లెక్కలలో మన తెలంగాణ ప్రాంతంలో 83 లక్షల ఇండ్లు అంటే 83 లాక్ హౌస్ హోల్డ్స్ ఉన్నాయని చెప్పింది। ఆనాడు వాళ్ళు చెప్పినటువంటి జనాభా కేంద్ర ప్రభుత్వం చేసిన జనాభా లెక్కల్లో 3,50,00,000 మంది జనాభా ఉందని చెప్పింది। ఏది 2011। 2014లో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదో కేసీఆర్ గారు నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే ఒకటే రోజులో చాలా పటిష్టంగా విదేశాలలో ఉన్న మన వాళ్ళని కూడా ఇంటికి రప్పించి చేసినటువంటి సర్వేలో వచ్చిన లెక్కలు ఏంటంటే 1,03,00,000 హౌస్ హోల్డ్స్ ఉన్నాయి మన దగ్గర। 1,03,00,000 హౌస్ హోల్డ్స్ 3,68,00,000 జనాభా అని ఆనాడు మనం అనుకున్నాం। అంటే కేవలం 4 ఏళ్లలో 2011లో పెట్టినటువంటి చేసిన లెక్కల నుంచి 2014లో చేసినటువంటి లెక్కలకే 20 లక్షల ఇండ్లు పెరిగినాయి ఆనాటికి। అది పక్కన పెడితే ఇవాళ 2014 నుంచి 2024 సంవత్సరంలో ఉన్నాం। 10 సంవత్సరాల తర్వాత వాళ్ళు లెక్క పెట్టేటప్పటికి ఇది మనం ఉన్నది 25లో కానీ వాళ్ళు లెక్క పెట్టింది 24లో। ఆ 24లో చేసినటువంటి లెక్కలో 10 ఏళ్ల తర్వాత చేసినటువంటి లెక్కలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది? 1,15,00,000 ఇండ్లు ఉన్నాయని చెప్తున్నది। 1,15,00,000 జనాభా ఎంత అని చెప్తుంది? 3,70,00,000 అని చెప్తుంది। మనకు 11 నుంచి 14 వరకు చేసినటువంటి లెక్కలలోనే సంవత్సరానికి 6 లక్షల కుటుంబాలు పెరుగుకుంటూ పోయినాయి। ఆ లెక్కన చూసుకుంటే ఈ 10 ఏళ్లలో ఎన్ని ఇండ్లు పెరగాలి? కనీసం 60 లక్షల కుటుంబాలు పెరగాలి। మనము బీఆర్ఎస్ పార్టీలో మనము 2023 వరకు అంటే 10 సంవత్సరాల్లో ఇచ్చినటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులే అంటే పేదవారికి ఇచ్చేటటువంటి కళ్యాణ లక్ష్మి చెక్కులే 13,78,000 ఉన్నాయి। అంటే అట్లీస్ట్ కొత్తగా 13,78,000 మంది కుటుంబాలు క్రియేట్ అయినాయి। కానీ ఈ ప్రభుత్వం చెప్పే లెక్కలు ఎట్లున్నది? 12 లక్షలు కూడా పెరిగినాయని చెప్తలేదు। అంటే ఇది ఏ లెక్కన చూసినా కూడా జనాభా లెక్కల ప్రాతిపదిక చూసినా, సమగ్ర కుటుంబ సర్వే ద్వారా చూసినా, కళ్యాణ లక్ష్మి చెక్కుల ద్వారా చూసినా, ఇంకొక డేటా ఉంటుంది, నేషనల్ హెల్త్ మిషన్ అనే డేటా ఉంటుంది। వాళ్ళు 2 ఏళ్లకు ఒకసారి జనరల్గా దేశమంతా లెక్కలు తీస్తుంటారు, శాంపుల్ చేస్తారు, మొత్తం జనాభా లెక్కలు చేయరు, శాంపుల్ చేస్తారు। అది అథెంటిక్గా కేంద్ర ప్రభుత్వం డేటా। అందులో కూడా వాళ్ళు ఏం చెప్తారంటే 50 నుండి 52% బీసీలు ఉన్నారు తెలంగాణలో అని వాళ్ళు చెప్తుంటారు ప్రతి 2 ఏళ్ల కోసం। కానీ ఇవాళ ఈ ప్రభుత్వం ఏం చెప్తుంది? కేవలం 46.2% బీసీలు ఉన్నారని చెప్తున్నది। మరి కరెక్టా అన్నటువంటి విషయం ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు గుండె మీద చేసుకొని ఆలోచన చేయాలి। शिफा क्लिनिक दौरे हाजिर के मुख्तलिफ अमराज के मुकम्मल इलाज की जमानत। शुगर चाहे कितनी ही पुरानी क्यों ना हो, शुगर का इलाज मुमकिन है। आपका इंसुलिन भी छूट सकता है, किडनी प्रॉब्लम भी होगा कंट्रोल, डायलिसिस करवाने की नहीं पड़ेगी जरूरत। एक बार राब्ता करके देखिए। शुगर और बीपी के लिए लाइफ लॉन्ग नहीं लेनी पड़ेगी दवाई। डायबिटिक फूड, शुगर के जख्म और दीगर स्किन इन्फेक्शंस का भी होगा मुकम्मल इलाज। मजीद ताखिर किए बगैर डॉक्टर मोहम्मद पाशा खान से करें मुलाकात। गारंटी ट्रीटमेंट। शिफा क्लिनिक, कुकटपल्ली।